నిన్ను అడగలేదుగా. నీ ఇంటికి వచ్చి నమస్కారం అండి నిన్ను ఓటేయని జగన్ అడిగాడా? లేదుగా. ఎమ్మెల్యేలకు ఎవడు ఓటేశాడు చెప్పు? ఫస్ట్ నిలబడ్డప్పుడు ఎవడేయాలి? అందరు జగన్ చూసే ఓటేశారు. మళ్ళా అవన్నీ మళ్ళా దానికే గుద్దుతాం. మా రాయలసీమకి ఎవడేం చేయలే. 8 మంది సీఎంలు అయినారు మా రాయలసీమ నుంచి. ఎవడు ఇంతవరకు ఏ దాన్ని సర్దిద్దలే. 4 జిల్లాలు నీళ్లు లేవు మాకు తాగడానికి ఇప్పుడు. గంతేగా ఎవడొచ్చినా ఏం చేయడం చెప్పి జగన్ కొట్టేస్తాం. గంతే. చేసి చూపించండి ఫస్ట్ నిలబడి. ఎవడైనా వచ్చి చేసి చూపిస్తే అప్పుడు మాట్లాడతాం. మీరు చెప్పిన దాన్ని కట్టుబడి ఉంటాం మేము. గంతేగాని అంతమంది కలిసాం ఇంతమంది కలిసామని కాదు. జగన్ లో ఏంది నచ్చదంటే మత మార్పిడి వల్ల నో యాక్షన్ తీసుకోవట్లేదు. దాని నుంచి నచ్చదు అంతే. అంతే ఏం లేదు. గెలిచేది జగనే. ఎవడేమని చేసుకొని ఇది పక్క. అంటే నెక్స్ట్ సీఎం కార్ అని చాలా మంది అంటున్నారు నాన్న. నెక్స్ట్ సీఎం కారు జగన్ అని చాలా మంది అంటున్నారు. మామూలు అవన్నీ. నాకు కూడా మా నాన్న పెళ్లి కాదు అంటే నీకు జాబ్ రా అంటాడు. మనకు నచ్చిన పని చేసుకుంటాం అంతే. సేమ్ జీతం. మనం ఆయన సీఎం అవుతాడని చెప్తున్నా నేను అంతే. సీఎం అవుతాడు. ఏం దాంట్లో లోటే లేదు. అవసరమైతే అందరూ తగలెడతామని చెప్పాను. ఎన్ని సీట్లు రావచ్చు? ఎన్ని లేదు. ఒక్క కొడితేనైనా మా జగనే విన్ను. నేను జగన్ కోటేను మళ్ళీ చెప్తున్నా. ఈ మీడియా ముందరే చెప్తున్నా జగన్ కోటేను. కానీ జగనే వస్తాడు. మళ్ళీ చెప్తున్నా నేను టీడీపీకి వేస్తా. జగన్ ఓడించలేదంటారా? నేను చెప్పేది ఏంది, నా ఓటు కూడా వేయను కానీ ఆయనే గెలుస్తాడు అంటున్నా. నీకు అర్థమవుతుందా? ఎవడు ఏం చేయడు. మాకి రాయలసీమలో 52 సీట్లు 42-45 వరకు ఆయనకే ఇస్తారు. అర్థమైందా? అది అక్కడ కొట్టుకు రాకపోయినా ఇక్కడ కొట్టుకొస్తుంది. టీడీపీకి వేస్తున్నాము. ఒకవేళ అదృష్టవశాత్తోటి టీడీపీ గెలిస్తే గెలవని మళ్ళీ నెక్స్ట్ ఏం తీసుకుంటాం. దాని ఉంది. ఒకవేళ నువ్వు పబ్లిక్ అన్ని పాస్ అవుతావా? క్వశ్చన్లు అన్నికి ఆన్సర్ ఇస్తావా నువ్వు పబ్లిక్ లో? అదే నేను వేయట్లేదు అని చెప్పేసి మరి ఏం టాపర్? ఓటమి లేదు. ఓటమని నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఓటమే లేదు. ఓటమే లేదు జగన్ కి. నువ్వెలా చెప్తున్నావు ఓటమని? నువ్వెలా చెప్తున్నావు ఓటమని? 10 మంది అలగజలం మాట్లాడాలని చెప్పేసి నువ్వు అంటున్నావా? లేదు. పక్క జగనే. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి జగన్ సీఎం కాబట్టి ఎవరు అడుగురు. అది చంద్రబాబు నాయుడు సానుభూతి ఓట్లేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన వాళ్ళు మీడియా గుర్తారు. అదే అమ్మాయి మాట్లాడితే అమ్మాయి కామెంట్లతో చంపేశారు. ఇప్పుడు కామెంట్లు పెట్టండి మళ్ళీ. ఏది నా ఇంటికి కూడా ఉడదు. నా ఇంటికి కూడా ఎవడు ఏం పెట్టుకుంటాడో పెట్టుకోండి. చెప్తున్నా జగన్ కోటయ్యా. టీడీపీ కోటేస్తా కానీ జగన్ గెలుస్తాడు. అది ఒక్కోటతోనైనా జగనే విన్ను ఆంధ్రప్రదేశ్లో. రాసుకో.